హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు. ఏంటి అది అంటే రాగి పిండితో బందోస లేదా ఊతప్పం అని కూడా అంటారు. అది ఎలా ఏంటి ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను చూడండి. 1 కప్పు రాగి పిండి తీసుకోండి. ఇంకొక కప్పు బొంబాయి రవ్వ, ఇంకొక కప్పు పెరుగు. నేను క్వాంటిటీ కూడా మీకు నేను చూపిస్తున్నాను. కప్పు ఏ కప్పుతో తీసుకుంటే అది ఇంకొక కప్పు, 1 కప్పు. అందులో కావాల్సింది టమాటా, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇంకొకటి సాల్ట్, వంట సోడా కంపల్సరీగా కావాలి. మనకి బన్ను కొంచెం లావుగా రావాలంటే వంట సోడా కావాలి. ఒక బౌల్ తీసుకొని బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాం కదా, అది అందులో వేసేయండి. ఇంకొక కప్పు రాగి పిండి, ఇంకొక కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, ఇంకొంచెం వంట సోడా. ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిపేసేయండి. చాలా హెల్దీ అండి పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఇలా చేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది, హెల్దీకి. అంత మంచిగా కలిపేసేయండి. మంచిగా కలిపేసి ఒక పక్కన పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ పిండి అంతా వేసేయండి. ఎందుకంటే రవ్వ కదా మనకి, అది రవ్వగానే ఉంటుంది. మనం మిక్సీలో వేసామంటే మనకి దోశ బ్యాటర్ లాగా వస్తుంది. అందులో వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. మన దోశ పిండి ఉంటుంది కదా అలాగా. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనకు బన్నులాగా రాదు. అలా మిక్సీ పట్టేసి తీసేయండి పిండి. మీరు ఇలా పిండి వేసుకున్న తర్వాతైనా సాల్ట్ కలుపుకోవచ్చు, లేదా ముందే వేసుకోవచ్చు. నేను ముందే వేసా, పిండిలో అంతా మంచిగా కలిసిపోయిద్దని. అలా వేసిన తర్వాత పోపు పెట్టుకోండి. అందులోకి మనం పోపు వేయాలి. పోపే వేస్తేనే టేస్ట్ వస్తుంది బన్ దోశ. కొంచెం పోపు దినుసులు వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత టమాటా చిన్నగా కట్ చేసి పెట్టాం కదా, ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేయండి. టమాటా ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి 3 వేసి మగ్గిన దాకా ఉంచండి. మరీ మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా మగ్గినా పర్లా. అవి మంచిగా మగ్గి అవి తీసేసి మనం ఇందాక పిండి మిక్సీ జార్లో తీసాం కదా, అందులో ఈ మనం పోపు వేసుకున్నాం కదా, అవి తీసుకొచ్చి ఇందులో వేసేయండి. ఆ తర్వాత ఆనియన్, కొత్తిమీర 2 కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిండిలో వేసేయండి. అంతా కలిపేసుకోండి. అప్పుడప్పటికి దోశ బ్యాటర్ ఇంట్లో లేకపోయినా ఇలా చేసుకొని తింటే చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా త్వరగా చేసి పెట్టవచ్చు. ఇలాగ చిన్న కళాయే తీసుకుంటే మనకు బన్ దోశలాగా వస్తుంది. పెద్ద దాంట్లో వేసుకుంటే మనం ఇంట్లో వేసుకున్న దోశలాగా వస్తుంది, కాబట్టి ఇలాగే తీసుకోండి. కళాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసి అందులో మన పిండి వేసేయండి. స్లో మంట పెట్టేసుకొని అది మంచిగా అయిన తర్వాత ఇంకొక వైపు కాల్చుకొని పక్కకి తీసేయడమే. అన్నీ అయిపోయాయి. టేస్ట్ మట్టుకు చాలా బాగా వచ్చిందండి. హెల్దీ సూపర్.